తెలంగాణకు పెట్టుబడుల వరద పారించాలనే లక్ష్యంతో జపాన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం బిజీగా పర్యటిస్తోంది. 4 రోజులుగా జపాన్లోనే ఉంది తెలంగాణ రైజింగ్ బృందం. ఇంతకీ ఈ టీం 4వ రోజు ఎక్కడెక్కడ పర్యటించింది, ఏమేం ఒప్పందాలు జరిగాయి తెలుసుకుందాం. జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కితాక్యుషు నగరాన్ని సందర్శించింది. నగర మేయర్ కజుహిసా టకేచిని తెలంగాణ బృందం కలిసింది. ఈ సందర్భంగా అక్కడి సాంప్రదాయ రీతిలో ఘనస్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న నగరమే ఈ కితాక్యుషు. అక్కడి గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. ఆ నగరం అంతగా ఎలా అభివృద్ధి చెందింది, ఎలాంటి ప్రణాళికలు అమలు చేశారనే వివరాలను తెలంగాణ బృందం తెలుసుకుంది. మురసాకి రివర్ మ్యూజియంతో పాటు ఎన్విరాన్మెంట్ మ్యూజియం, ఎకో టౌన్ సెంటర్ను సందర్శించింది రేవంత్ టీం. తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులేసింది. జపాన్లోని 2 ప్రముఖ సంస్థలైన టర్న్, రాజ్ గ్రూపులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలతో హెల్త్ కేర్తో పాటు పలు రంగాల్లో జపాన్ సహకారం విస్తరించనుంది. ఈ ఒప్పందాలతో ఆరోగ్య రంగంలో 200, ఇంజనీరింగ్లో 100, టూరిజంలో 100, నిర్మాణ రంగంలో 100 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మరో 2 రోజులు జపాన్లో పర్యటించనుంది తెలంగాణ బృందం. 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా జపాన్లో పర్యటిస్తున్న రేవంత్ టీం లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా చూడాలి మరి.